అయిపోకుండా ఫ్రెష్గా మళ్ళీ పెరిగాను 74 వచ్చాను. అందువల్ల అందుకే ఫ్రెష్గా ఉన్నా. ల్యాప్టాప్ అయితే నేను అనుకుంటున్నాను బ్రెయిన్ పనిచేయదు. బ్రెయిన్ నీడ్స్ బాడీలో దేనికి అవసరం లేదు. నేను అక్కడ మీకు అమీల్ రాసానంటే తినేసి ఉంది. భయ నేనే మాట్లాడాలా? అనిల్ గారు స్టార్ట్ అయిన తర్వాత నేను మాట్లాడుతాను. అనిల్ పొజిషన్ చేంజ్ చేయాలి. ఓకే ఇక్కడికి వచ్చి మాట్లాడాలి. అందరికీ నమస్కారం. ఈ సంవత్సరం సంక్రాంతికి నారి నారి నడుమోరారి హిట్ తర్వాత మళ్ళీ శర్వా గారితో మూవీ అనౌన్స్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అది కూడా నాకు బిగ్గెస్ట్ వెల్ విషర్ అండ్ ప్రియమిత్రుడు శ్రీను వైట్ల గారి ఆధ్వర్యంలో. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ జార్జ్ క్రిష్. ఇవాళ స్టార్ట్ అయిన ఈ మూవీ జాన్ 14th 2027కి రిలీజ్ చేయబోతున్నాము. అండ్ ఇది శర్వా గారికి శ్రీను గారికి నాకు ఒక విధమైన తొలి కలయిక. ఈ కలయిక ఇలాగే కొనసాగాలి, అదిరిపోవాలని కోరుకుంటున్నాము. అండ్ శర్వా గారికి ఆల్రెడీ సంక్రాంతి హ్యాట్రిక్ ఉంది. ఈ సంక్రాంతితో మళ్ళీ సెకండ్ హ్యాట్రిక్కి శ్రీకారం చుట్టబోతున్నారు. అలాగే ఎవ్రీవన్, ఆల్ అవర్ టీమ్, మోహన్ గారు, అనూప్ గారు, మా నందు, గోపిమోహన్, అందరూ అన్నమాట సేమ్ టీం. అలా చాలా మూవీస్ చేసుకుంటూ వచ్చాము. అండ్ ఇది ఇంకొక పెద్ద విజయం అవుతుందని మా అందరికీ. అండ్ మళ్ళీ సంక్రాంతికి నవ్వులు పువ్వులు పూయిస్తుందని భావిస్తుంది. థ్యాంక్ యూ. ఆల్మోస్ట్ 35 years, more than 35 years ఫ్రెండ్స్ మేము ఇద్దరం. సో ఈ సినిమా స్టార్ట్ చేద్దామని అనుకున్నాం. ఇప్పుడు టోటలీ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఎవ్రీవన్, ఎవరైతే ఈ టీంలో ఇన్వాల్వ్ అయ్యారు అందరూ కూడా. సో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్న సినిమా January 14th ఆల్రెడీ అనిల్ అనౌన్స్ చేసే డేటు January 14th వస్తున్నాం. ఇంకా నాన్ స్టాప్ షూట్ ఫ్రమ్ 28th ఉంటుందండి. ఈ ఎంటైర్ క్రూ అంటే గోహన్ కానీ, లేకపోతే నందు కానీ, అనూప్ కానీ, లేకపోతే మన గోపిమోహన్ కానీ అందరం చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాం. సో ఈ సినిమా మీరు అందరూ ఆదరించి చాలా పెద్ద సక్సెస్ చేసి మాకు సంతోషాన్ని ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సెంటిమెంటా అనూప్ కా అయిపోయింది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, బట్ మళ్ళీ ఒకసారి ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అనిల్ సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద ఫిలిం అండి. ఇట్స్ వెరీ ఎర్లీ టు టాక్ సంథింగ్ మ్యూజికల్గా కానీ. ఇట్స్ ఎ మ్యూజికల్ ఫిలిం అని వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్. చాలా బాగా వస్తున్నాయి సాంగ్స్ కూడా. సో అప్డేట్స్ ఇంకా త్వరలోనే మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఒక విషయం మర్చిపోయాను. అంటే ఈ కథ అనుకున్నప్పుడు నేను కాన్ఫిడెంట్ అయిన తర్వాత శర్వాకి వెళ్ళి చెప్పాను ఈ కథ. తను ఇచ్చిన ఎంకరేజ్మెంట్ నిజంగా చాలా ఫంటాస్టిక్. అంటే అంత నమ్మాడు నన్ను కానీ కథను కానీ.
థ్యాంక్ యూ శర్వా. సో నువ్వు ఏదైతే నమ్మకం ఈ కథ మీద పెట్టుకున్నావో అది 100% నిజం అవుతుంది. ఈ సినిమా చాలా చాలా పెద్ద హిట్ అవుతుందని నమ్మకం 100% నాకు ఉంది. షూర్. ఓకే డన్. ఓకే అదా ఓకే. నువ్వు చేసేసి నువ్వు చేసి దా. Sorry. ఈ మూవీకి రిలీజ్ డేట్